ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వారికి రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు అయితే విడుదల చేస్తా అని చెప్పింది కదా! దానికి సంబంధించి యాప్‌నైతే తీసుకురావడం అయితే జరిగింది. ఒక ప్రత్యేక యాప్ ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే చెప్పడం జరిగింది. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వరి రైతులకు ఎకరాకు 10,000 చొప్పున సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో రైతులకు మరింత ప్రయోజనం కలగనుందన్నారు. అయితే వ్యవసాయ శాఖలో ప్రధాన కార్యదర్శి మిగిలిన వారందరూ కూడా మీటింగ్ అయితే పెట్టారనమాట. మీటింగ్ పెట్టి రైతులకు సాయం అందించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని చెప్పేసి సూచించారు. తమకు జరిగిన నష్టాన్ని యాప్లో నమోదు చేసి సామాజిక తనిఖీ నిర్వహించిన తర్వాత పెట్టుబడి సాయం చెల్లిస్తామని వివరించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు 390 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా రూపొందించామని అధికారులు చెప్పారు. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 390 కోట్లు అంటే దాదాపు 3,90,000 మందికి, అంటే దాదాపు 4,00,000 మందికి 4,00,000 మందికి 10,000 రూపాయల చొప్పున అయితే వీరు సాయం చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే అర్థమైనట్టు తెలుస్తుంది అనమాట. 4,000 అంటే 4,00,000 మందికి అయితే 10,000 రూపాయల చొప్పున అయితే సాయం చేస్తారన్నమాట. సో ఇది మనకు అప్డేటు. తొందరలోనే యాప్ వివరాలు అయితే ఎక్కిస్తారు అందరి దగ్గరికి వచ్చి. తర్వాత డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.